హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. మేము మట్టెల్ బీచ్కి వెళ్తున్నామండి. అక్కడ 5 డేస్ స్టే చేయాలనుకుంటున్నాము. అందుకని ఎవ్రీడే బయట తినలేమని మేము ఇన్స్టెంట్గా ఇండియన్ ఫుడ్ తయారు చేస్తున్నాము. రండి చూద్దాం. ఫస్ట్ నేను ఉప్మా తయారు చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ అంటే ఏంటి మమ్మీ? ఇది ప్రీమిక్సా? ప్రీమిక్స్. ఇది మనము ఆనియన్ అవన్నీ బాగా వేయించుకున్నాం అనుకో నూనెలో 2 వీక్స్ అయినా ఉంటుంది. ఓకే. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. నేను ఇప్పుడు పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొన్ని మినప్పప్పు. ఇది సేమ్ నార్మల్ ఉప్మా లాగానే అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం రెడ్ అయ్యాక వీటితో పాటు పల్లీలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేగాయండి. నేను ఆనియన్ అండ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి రెండు ఒకేసారి వేసేస్తున్నాను. సో ఇది ఎంతసేపు ఫ్రై చేయాలి మమ్మీ? ఈ ఆనియన్స్లో ఉండే మాయిశ్చర్ పోయి కొంచెం రెడ్ కలర్ వస్తుంది కదా, అంతవరకు వేగాలి. రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదండి ఆనియన్స్. నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగాలి. మనకు నిల్వ ఉండేవి కాబట్టి ఇవన్నీ బాగా వేగితే మనకి స్మెల్ రాదు అండి. ఆనియన్స్ బాగా రెడ్గా వేగాయి కదా, ఇప్పుడు మనము దీంట్లో రవ్వ వేసుకోవాలి. రవ్వ కూడా బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక చల్లారాక ఈ కంటైనర్లో వేసుకుంటాము, తీసుకెళ్ళడానికి బాగుంటుందని. ఇప్పుడు ఇట్లా కొంచెం వేగిన తర్వాత గీ వేసుకోవాలి కొంచెము. సో జస్ట్ కెటిల్లో హాట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేయచ్చు, అంతే కదా? అంతే. చూడండి రవ్వ బాగా వేగిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంతేనండి, ఫస్ట్ రెసిపీ తయారైపోయింది, ఇన్స్టెంట్ ఉప్మా. ఇప్పుడు సెకండ్ రెసిపీ, ఇది వచ్చి పొంగలి. నేను ఈ గ్లాస్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. పప్పు వచ్చి ఇంత వేసుకుంటున్నాను, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను పప్పు. ఇది పెసరపప్పు. ఇవి రెండు ఏంటంటే ఇలా మిక్స్ చేసేసుకొని ఇట్లా జిప్లాక్లో పెట్టేసుకుని దీనికి పోపు వేస్తున్నాను నేను పొంగల్కి. దీనికి ఏంటంటే ఆయిల్ గీ రెండు మిక్స్ చేయాలి. నార్మల్గా రైస్ కాకుండా ఓట్స్ కూడా వేస్తావు కదా అప్పుడప్పుడు? మనం ఓట్స్తో కూడా చేసుకోవచ్చు, హెల్దీ కూడా ఓట్స్. సేమ్ పొంగలి మనం బియ్యంతో చేసినట్లే ఉంటుంది. వాళ్ళు జీలకర్ర బాగా వేయాలి పొంగల్కి, అండ్ శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, జీడిపప్పు. సో సాల్ట్ వేసేస్తున్నావా రైస్లో? లేదు, డైరెక్ట్ సాల్ట్ వేసినాం అనుకో ఆ పప్పు సరిగా ఉడకదేమో అని నేను ఇంకా అక్కడికి వెళ్ళాక వేసుకుందాం అనుకుంటున్నాను. అంతే అండి, ఇది వేగిపోయింది. ఇంకేసేస్తున్నాను కంటైనర్లో. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది మనకి? ఇది ఎన్ని రోజులైనా పాడవు. ఒక 2-3 వీక్స్? 2-3 వీక్స్ గ్యారెంటీ ఉంటుంది. అవునా? ఇది చల్లారిపోయిందండి, నేను జార్లో వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇన్స్టెంట్ పోహా చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అవి ఏమి వేయకుండా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా బ్రౌన్ అవ్వాలి. అప్పుడు మనం ఇవి బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పోపేస్తున్నాను. నేను మీకు క్వాంటిటీస్ ఎంత అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేదే కదా. ప్రీమిక్సెస్ ఎట్లా చేయాలో చెప్తున్నావు అంతే. ప్రీమిక్స్ ఎలా చేయాలో అది చెప్తున్నాను. పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగంగానే పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ ఊరద్ద, ఒక 2-3 ఎండుమిర్చి.
ఇది కొంచెం వేగేటప్పుడే కరివేపాకు ఇది మా చెట్టుది ఫ్రెష్. ఆనియన్స్ వేసుకోవాలి, మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న ఆనియన్స్. ఇట్లా కొంచెం ఏగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. సో ఇంకొంచెం బాగా వేగాలి. అప్పుడే పోహా స్మెల్ వచ్చేస్తుంది నాకు. వచ్చేస్తుందా? వచ్చేస్తుంది, ఎమ్మిగా ఉంటుంది. బాగా రోస్ట్ అయిపోయినాయి కదా ఇవన్నీ. ఇప్పుడు పోహా యాడ్ చేస్తున్నాను నేను. ఇది బాగా చల్లారాక అప్పుడు సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ఇప్పుడే చేస్తే షుగర్ అవి కరిగి వాటర్ లాగా అవుతుంది కదా, వేడిలో ఉన్నప్పుడు వేయకూడదు. ఓకే, సో అన్ని ఇన్స్టంట్ ఫుడ్స్కి లాస్ట్లో కూల్ డౌన్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేయాలి. యా. సో మా మమ్మీ మల్టీ టాస్కింగ్ చేస్తుంది ఇక్కడ. ఆర్గనైజ్డ్గా ఉంటే మరి ఫాస్ట్ అయిపోతుంది కదా. యా, అందుకని. చూడండి ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. నేను ఇంగువ వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేడి దాంట్లో వేస్తున్నాను. ఇవేనండి మేము చేసుకున్న ప్రీ మిక్స్. నేను అక్కడికి వెళ్ళాక ఎలా తయారు చేసుకున్నామో అది కూడా చూపిస్తాను మీకు. మనము ఉప్మా ప్రీ మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు నేను కుక్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను స్టవ్ పైన వాటర్ పెట్టాను, బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. సాల్ట్ అన్నీ వేసేసాం కదా, జస్ట్ వాటర్ బాయిల్ కాగానే ఇది వేసేసి ఇలా అన్న మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇన్స్టెంట్ ఉప్మా రెడీ. జస్ట్ 5 minutesలో అయిపోయింది, రెడీ అయిపోయింది ఉప్మా. ఇంకా మేము తింటున్నాము. ఈరోజు పొంగలి నేను ఇన్స్టెంట్ పాట్లో బియ్యం అండ్ పెసరపప్పు కలిపి తెచ్చాను కదా, అది ఇలా ఉడకబెట్టాను. చూడండి ఇలా అయింది. దీంట్లో నేను తెచ్చిన పోపు కలిపేయాను. నేను ఆల్రెడీ ఇంకా ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇది కలిపేస్తే పొంగలి రెడీ. పోహా చేస్తున్నాను. పోహాని ఇలా బౌల్లో వేసాను. ఇక్కడేమో హాట్ వాటర్ పెట్టా ఒక గిన్నెలో. ఇవేంటంటే ఎక్కువ బాయిల్డ్ అవ్వద్దు, మనం ఈ వాటర్ ఇందులో పోద్దాం. సో ఎంతవరకు పోయాలి వాటర్? జస్ట్ ఇవి ఇట్లా మునిగే వరకు పోయితే చాలు. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes వదిలేసేయాలి. 5 minutes తర్వాత చూడండి ఎలా పొడి పొడిగా అయిందో. సో ఇదేనండి ట్రావెల్ ప్రీమిక్స్ వీడియో. ఇదే కాకుండా ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను, మీరు అది కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చిందో లేదో కామెంట్ కూడా పెట్టండి. బాయ్.